బ్రతికి చస్తావా చచ్చి బ్రతుకుతావా అనే పాఠ్యాంశంలో మొదటి భాగముగా బ్రతికి చస్తావా అనే అంశాన్ని మనం ఆలోచన చేసాం గత ఎపిసోడ్లో. అయితే ఈ దినము రెండవ భాగముగా చచ్చి బ్రతుకుతావా అనే అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం ప్రియులారా. గత ఎపిసోడ్లో బ్రతికి చస్తావా అని మనం తెలుసుకున్నాం. బ్రతికి చావడం అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద బ్రతికి వారి కాలం చెల్లిపోగానే చనిపోవడం జరుగుతుంది. అదేనా బ్రతికి చావడం అంటే? అసలు ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి అసలు ఈ భూమి మీద ఈ జన్మ ఎవరు నాకు ఇచ్చారు, ఎందుకు ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నాను అని మనిషి ఆలోచించకపోవడం వల్ల ఏ విధంగా బ్రతకాలో, లేక ఎవరి కొరకు బ్రతకాలో, ఎవరు ఈ జన్మను నాకు ప్రసాదించారో అని మనిషి మరిచిపోయి ఎవరిష్టానుసారంగా వారు ఈ భూమి మీద బ్రతకడం మనం చూస్తున్నాం ప్రియులారా. కానీ ఈ భూమి మీదకు పుట్టిన ప్రతి ఒక్కరూ సాక్షాత్తు దేవుని పిల్లలు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద తన కొరకు బ్రతకాలని దేవుడు ఎంతో ఆలోచన చేసి ఈ భూమి మీదకు మనల్ని అందరినీ పంపించడం జరిగింది. కనుక అలా బ్రతుకు పరమార్థం ఎరుగక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఈ భూమి మీద బ్రతికి చనిపోయిన వారే బ్రతికి చచ్చిన వారు. బ్రతికి చస్తావా అంటే భూమి మీద తమకు జన్మనిచ్చిన లేక తమకు బ్రతుకునిచ్చిన దేవుని కొరకు కాక తమ కొరకు తాము బ్రతికి చనిపోయిన వారంతా బ్రతికి చచ్చిన వారు ప్రియులారా. కనుక ఈ భూమి మీద దేవుడు ఈ సృష్టిని అంతా కలుగు చేసి తన కొరకు బ్రతకాలని పంపించడం జరిగింది. ఈ బ్రతుకు పరమార్థం ఎవరు కూడా తెలుసుకొనట్లేదు. కనుక గత ఎపిసోడ్లో మనము బ్రతికి చస్తావా అనే అంశాన్ని ఆలోచన చేసాం. అయితే ఈ దినము చచ్చి బ్రతుకుతావా, అలా దేవుని కొరకు పుట్టిన మనమంతా దేవుని కొరకు బ్రతికి చనిపోయినట్లయితే చనిపోయిన మనము బ్రతుకుతాం ప్రియులారా. ఇదేంటండి చనిపోయిన వారు బ్రతకడం ఏంటి? ఆ అంశాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఎంతోమంది మనుషులు మన కళ్ళ ముందు పుడుతున్నారు, బ్రతుకుతున్నారు. మరి వారి ఆయుష్ తీరిపోగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అసలు మనకు కనబడట్లేదు. ఇక ఎంతగానో మనం ఎంతో ఆదరించి మన బంధువులు కానీ లేక మన స్నేహితులు కానీ మనతో పాటు తిరిగిన వారే చావు పేరుతో మనకు కనబడకుండా పోతున్నారు ప్రియులారా. పుట్టుక పేరుతో ఈ భూమికి వచ్చిన మనిషి చావు పేరుతో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, లేక మనకు కనబడకుండా పోతున్నాడు. అంటే ఈ మధ్యలో ఉన్న బ్రతుకు కాలం కోసమే మనిషి కేవలం ఆలోచిస్తున్నాడు తప్ప ఈ పుట్టుక చావుల మధ్య బ్రతుకే శాశ్వతం అనుకుంటాడు తప్ప చనిపోయిన తరువాత ఏమవుతాము, అసలు మనిషి ఏమైపోతున్నాడు అన్న ఆలోచన మనిషికి లేదు ప్రియులారా. కనుక ఈ ఎపిసోడ్ ద్వారా మనం నేర్చుకుందాం. కనుక ఈ చిన్న జీవితం, పుట్టుక చావుల మధ్య ఉన్న ఈ చిన్న జీవితమే జీవితం అనుకొని పుట్టాము గనుక ఈ లోకాన్ని అనుభవించాలి లేక సుఖపడాలి అని చిన్న జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఒకసారి మనం మరణిస్తే మరలా బ్రతుకు ఉందో లేదో ఎవరికి తెలుసు, ఎవరు చూసి వచ్చారు. కనుక ఈ పుట్టిన ఈ కొద్ది కాలం 3 నెలల ముచ్చట కొరకే మనిషి తాపత్రయపడుతున్నాడు, ఏదో ఒకటి సాధించాలి అని మనిషి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా. మనిషికి మరణమే ఇక ముగింపు, ఆ తర్వాత ఇంకేమీ లేదు అని అనుకున్నాడు ప్రియులారా. దేవుడు ఎంతో అపురూపమైన ఈ ఆకారాన్ని తన స్వహస్తాలతో చేసి మనకు ఇచ్చినది మరలా మట్టిలోనికి కలిపేయడానిక? ఒక్కసారి ఆలోచించండి. ఈ అందమైన ఆకారాన్ని కళ్ళు, ముక్కు, చెవులు, అవయవాలన్నిటినీ ఎంతో కష్టపడి దేవుడు మన కోసం చేసి మరలా ఈ ఆకారాన్ని 60-70 ఏళ్ళు భూమి మీద ఉంచి మట్టిలో కలిపేయడానికి అనుకుంటే పొరపాటు ప్రియులారా. అలా అనుకుంటే పొరపాటు. మరి ఈ దేహం మరలా బ్రతుకుతుందా, మనం మరలా ఒక బ్రతుకుందా అనేది మనం ఆలోచిద్దాం ప్రియుల. తన గ్రంథమైన బైబిల్లో దేవుడు చక్కగా ప్రతిదీ కూడా రాయించడం జరిగింది. చావే ముగింపు అనుకుంటున్న ఈ లోకానికి చావే ముగింపు కాదు, చావు తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది అని కేవలం బైబిల్ మాత్రమే తెలియజేసింది ప్రియులారా. కేవలం బైబిల్లో మాత్రమే దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చాడు. కానీ ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయట్లేదు. బైబిల్ అంటే ఇదొక మత గ్రంథము, తమకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉన్నాయనుకుంటున్నారు తప్ప ఇది అసలు మహాజ్ఞాన గని ప్రియులారా. ఇది మతము కాదు, మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. దేవుడు ఏ విధంగా సృష్టిని మనిషిని కలుగు చేశాడో, ఎలా బ్రతికితే ఎలా బ్రతకాలో అనేది మనిషి యొక్క బ్రతుకు పుస్తకం బైబిల్, మత గ్రంథం కాదు ప్రియులారా. అలాంటి మన బ్రతుకు పుస్తకమైన బైబిల్ నుంచి మనం అనేక అంశాలు మీకు చెప్పబడుతున్నాయి. ఈ గాస్పల్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు మాట్లాడడం జరుగుతుంది. కనుక వినబడుతున్న ప్రతి ఒక్క మాట అనాలోచనగా
మనుషుల ఊహను బట్టి పలికినది కాదు ప్రియులారా. దేవుడు మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు. మనం ఏ విధంగా బ్రతకాలి, మళ్ళీ ఏ విధంగా బ్రతికితే మరలా తన యొద్దకు మనం చేరిపోతాము అని అనేక అంశాలు వ్రాయించి ఇచ్చిన మన బ్రతుకు పుస్తకం గ్రంథరాజమే బైబిల్ ప్రియులారా. మరి అలాంటి బైబిల్లో ఈరోజు చావే ముగింపు, చావే లేక చనిపోయిన తర్వాత పూడ్చే శ్మశానమే మనకి చోటు, ఇంకా అక్కడే మనం ఉంటాము, చనిపోయిన తర్వాత ఇంకా శ్మశానమే చోటు అనుకుంటున్న వారికి దేవుడు చక్కటి మాటను తెలియచేశాడు. ఒకసారి చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనము. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి, ఏమంటున్నాడు ప్రియులారా? తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి అంటే యోధా చనిపోయాడు. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలకు ఆశపడి యేసుక్రీస్తు అంతటి వారిని అప్పగించడం జరిగింది. అలాంటి ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపపడి ఉరిపోసుకొని చనిపోవడం జరిగింది ప్రియులారా, మనందరికీ తెలుసు. మరి అలాంటి యోధా చనిపోయిన తర్వాత ఇక శ్మశానమే చోటు అని చెప్పలేదు. ఇక్కడ చనిపోయిన తరువాత ఏమైపోయాడంట? తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. దేవుని కొరకు బ్రతుకుదామని 12 మంది శిష్యులలో చేర్చబడిన ఇస్కరియోతు యోధా చివరి కాలం వచ్చేసరికి దేవునికి అవిధేయుడిగా సాతానుకి లోబడి సాతాను ప్రేరణకు లొంగిపోయి యేసుక్రీస్తు అంతటి వాడిని మరణానికి అప్పగించడం జరిగింది. సిలువ వేయమని అప్పగించడం 30 వెండి నాణాలకు ఆశపడి అలా చేయడం జరిగింది ప్రియులారా. అలాంటి ఇస్కరియోతు యోధా తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. పరలోకానికి వెళ్ళవలసిన యోధా యేసుక్రీస్తుతో పాటు తిరిగి ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ కూడా చూసి దేవుని కొరకు విధేయుడిగా బ్రతకవలసిన యోధా దేనికో ఆశపడి ఏం చేశాడు? శరీరంలో ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో ఏదో సుఖపడాలని చిన్న కానుక కొరకు ఆశపడి యేసుక్రీస్తు వారిని అప్పగించడం జరిగింది. అలాంటి యోధా తప్పిపోయాడంట. తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు ప్రియులారా. కనుక చావే ముగింపు అనుకుంటున్న ఈ మానవాళికి చావే ముగింపు కాదు, చనిపోయిన తర్వాతే అసలు జీవితం ప్రారంభమవుతుంది అని ఇక్కడ దేవుడు చెప్పడం జరిగింది. తన చోటికి పోవడానికి తప్పిపోయాడు యోధా. భయంకరమైన నరకానికి జారిపోవడం మనం గమనిస్తున్నాం. కనుక అలా దేవుని కోసం బ్రతికిన వారు మరో లోకం ఉంది ప్రియులారా. ఇది చావే ముగింపు కాదు. ఈ భూమి మీద పుట్టుక చావుల మధ్య ఉన్న ఈ బ్రతుకు కాలం చాలా చిన్న జీవితకాలం. కానీ చనిపోయిన తరువాత రాబోయే ఆ జీవితం చాలా ఉన్నతమైనది ప్రియులారా, శాశ్వతమైనది. ఎందుకంటే ఈ మట్టి శరీరంలో ఉన్నప్పుడు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. కానీ ఈ దేహాన్ని విడిచిన తరువాత ఆత్మీయ జీవితం, ఆత్మ పొందబోయే మహాలోకం, నిత్యలోకం, అది నిత్యము ఉండేది ప్రియులారా. మన తండ్రితో మనం నిత్యము ఉండే ఆ లోకం మనం చేరుకోవాలంటే ఈ బ్రతుకు కాలములు ఏ విధంగా బ్రతకాలో దేవుడు మనకన్నీ కూడా వ్రాయించి ఇచ్చాడు. ఆ విధంగా బ్రతికిన వారు, అలా బ్రతికిన వారే ఆ నిత్యం జీవంలోనికి లేక నిత్యము బ్రతికే పరలోకానికి చేరుకోగలరు ప్రియులారా. మరో బ్రతుకుంది చనిపోయిన తర్వాత. ఈ లోకంలో ఈ భూమి మీద పుట్టాము కనుక ఈ లోకం అందమైన రంగురంగుల ప్రపంచం ఉన్నది ఈ భూమి మీద అని మనకి తెలిసింది. అలాగే చనిపోయిన మరుక్షణం తెలుస్తుంది మరో లోకం ఉందని. కనుక ఆ లోకానికి మనం ఎవరు చూసొచ్చారు, మరో లోకం ఉందో లేదో అనుకొని మనం అజ్ఞానంగా ఈ భూమి మీద బ్రతికితే చచ్చి మరలా బ్రతకలేము ప్రియులారా. చనిపోయిన తరువాత పొందబోయే ఆ మహాలోకానికి లేక ఆ ఉన్నతమైన శాశ్వతమైన జీవితంలోనికి మనం వెళ్ళలేం ప్రియులారా. కేవలం దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వారే ఆ మరో జీవితంలోనికి ప్రవేశించగలరు. కనుక భూమి మీద దేవుని సంకల్పాన్ని నెరవేర్చి దేవుని కొరకు బ్రతికిన భక్తులను ఒక్కసారి మనం ఆలోచిస్తే బైబిల్లో దేవుడు మనకు ఉదాహరణగా వ్రాయించడం జరిగింది. వారందరూ కూడా మనకి ఎగ్జాంపుల్గా దేవుని కొరకు ఎలా బ్రతికారో అలా బ్రతికిన వారికి మాత్రమే మరో బ్రతుకు ఉన్నదని దేవుడు చెప్పడం జరిగింది. హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనంలో చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడంటే అబ్రహాము గారు ప్రియులారా. 8వ వచనంలో మనకు కనబడుతుంది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవెళ్ళెను అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము గారు దేవునికి ఇష్టలుగా, దేవుని ప్రియమైన కుమారుడిగా, దేవునికే స్నేహితుడు అనిపించుకునే విధంగా తన భూమి మీద తన బ్రతుకును వెళ్ళబుచ్చటం మనం చూస్తున్నాం ప్రియులారా. చాలా విశ్వాసాలకి తండ్రి, విశ్వాసంనకు తండ్రి అబ్రహాము గారు. తనకు లేక పుట్టిన కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనదీయలేదు. దేవుడు చూపించబోయే దేశమును, తన బంధువులను అందరినీ విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడినవాడు.
ఇక విశ్వాసమునకు ఆధారము లేని ఆ సమయంలోనే, ఆ కాలంలోనే దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిన మహాభక్తుడు అబ్రహాము గారు. కనుక అలాంటి అబ్రహాము గారు 10వ వచనం చూడండి. అబ్రహాము గారు ఏం చేశారు? దేవుడు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తే ఎలా ఉన్నారంట? గుడారం వేసుకుని ఉన్నాడండి. ఒక దేశాన్ని దేవుడు ఇచ్చేస్తే ఆ దేశంలో ఇది నాది అని అనుకోకుండా 10వ వచనం మనం చూస్తే, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ భూమి మనకు శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జీవితం శాశ్వతం కాదు. ఈ చనిపోయిన తరువాత అసలు బ్రతుకు ఉంది అని తెలుసుకున్న అబ్రహాము గారు పునాదులు గల ఆ పట్టణం, ఆ పరలోక పట్టణం కొరకు ఈ భూమి మీద ఉండగానే ఎదురు చూశాడంట. కేవలం ఎదురు చూస్తే పరలోకం వచ్చేస్తుందా? పరలోకం వెళ్ళాలి, దేవునితో ఉండాలి అనే ఆలోచన మనందరికీ ఉంటుంది ప్రియులారా. కానీ కేవలం ఆశ ఉంటే సరిపోదు, దానికి తగిన కృషి ఎంతగానో అవసరం. కనుక అబ్రహాము గారు కూడా కేవలం ఎదురు చూడడమే కాకుండా సిద్ధపడి ఆ లోకానికి వెళ్ళడానికి భూమి మీద తన బ్రతుకును దేవుని కొరకు బ్రతికి సిద్ధపడిన వాడుగా మనకు కనబడుతున్నాడు ప్రియులారా. అందుకే తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలం ప్రియులారా. తన పితరుల యొద్దకు మంచి ముసలితనమందు చనిపోయి మరణించి తన పితరుల యొద్దకు చేర్చబడెను అని మనకు కనబడుతుంది అది ఆదికాండంలో. అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, అలాగే యాకోబు కూడా, వారు కూడా గుడారాలలో నివసించి దేవునికి బలిపీఠాలు కట్టి దేవునిని గొప్పగా చాటించి దేవుని కొరకు బ్రతికిన భక్తులు ప్రియులారా. వారి కొరకు వారు బ్రతకలేదు. ఒక దేశాన్ని దేవుడు ఇస్తే వారు సుఖపడాలని కోటలు, అంతఃపురాలు కట్టుకొనక కేవలం దేవుని కొరకు తమ జీవితాలను అంకితం చేసుకొని డేరాలలో నివసించిన వారు ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రియులారా. అలాంటి వారి గురించి దేవుడు వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు నేను సిగ్గుపడను అని చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు చనిపోయారు. చనిపోయినా కూడా దేవుడు ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? దేవుడు ఏమని చెప్పాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారు కదా. వారు సజీవులుగా ఉన్నారా అంటే వారు చనిపోయినా బ్రతికారు ప్రియులారా. కారణం, ఎందుకు బ్రతికారు? చచ్చి బ్రతుకుతావా అనేది మనం ఆలోచన చేస్తున్నాం. కనుక చనిపోయినా బ్రతికి ఉన్నారు, సజీవులుగా ఉన్నారు. ఎక్కడ? పరదేశంలో సజీవులుగా ఉన్నారంటే కారణం వారు దేవుని కొరకు తమ జీవితాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు అంకితం చేశారు గనుకనే బ్రతికారు ప్రియులారా. చచ్చి బ్రతికారు. అలా కాకుండా ఈ భూమి మీద మన ఇష్టానుసారంగా మనం బ్రతికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చక మన కోసం మనం బ్రతికితే మనం చచ్చిన మరుక్షణం పాతాళంలో గుండానికి జారిపోక తప్పదు ప్రియులారా. కానీ భక్తులైన వారు దేవుని కొరకు బ్రతికారు. అదేవిధంగా తరువాత మన దావీదు గారు కూడా కనపడతారు పిల్లరా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22, 36 వచనంలో మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. దావీదు గారు ఎలాంటి వారంట? దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా భూమి మీద బ్రతికాడు ప్రియులారా. తన కొరకు తాను బ్రతకలేదు ఈ భూమి మీద. దేవుని సంకల్పాన్ని ఎరిగిన వాడిగా దేవుడు నాకు ఈ బ్రతికిచ్చాడు అని దేవునిని స్తుతిస్తూ, దేవునిని ప్రేమిస్తూ తండ్రి కొరకే భూమి మీద అహర్నిశలు శ్రమించి బ్రతకడం జరిగింది. గనుకనే చనిపోయాడు. తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను అన్నాడు. అలాగే ఇస్సాకు గారు తమ స్వజనుల యొద్దకు చేర్చబడ్డారు. అలాగే యాకోబు గారు తన పితరుల యొద్దకు చేర్చబడెను అని ఉంటుంది ఆదికాండంలో మనం చూసినట్లయితే. మరి వీళ్ళందరినీ ఇక్కడ మనకు ఒక విషయం గమనించినట్లయితే వారు దేవుని కొరకు బ్రతికి చనిపోయి వెళ్ళిపోయారు అని అనట్లేదు. ప్రతి వాక్యాన్ని మనం చూడగలిగితే వారి మరణం గురించి మనం ఆలోచన చేస్తే వారు చనిపోయారు, పితరుల యొద్దకు చేర్చబడ్డారు. వారు మరణించారు, స్వజనుల యొద్దకు చేర్చబడిరి. వెళ్ళిపోయారు అని లేదు, చేర్చబడిరి అంటే ఇక్కడ చేరుస్తున్నట్టు మనకు అర్థమవుతుందంటే చేర్చేవారు ఎవరు? అది కూడా బైబిల్లో దేవుడు వ్రాయించాడు ప్రియులారా. బైబిల్లో ఒక ప్రశ్న మనకు తలెత్తినప్పుడు బైబిల్కి బైబిలే సమాధానం. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ అండ్ బైబిలే సమాధానం చెప్తుంది. మరి చనిపోయిన నీతిమంతులను లేక దేవుని కొరకు బ్రతికిన వారిని గూర్చి దేవుడు వారి మరణాన్ని గురించి వ్రాయిస్తూ చేర్చబడిరి అంటున్నాడంటే ఎవరు చేరుస్తున్నారు అని మనం ఆలోచిస్తే ఇక్కడ ధనవంతుడు లాజరు గారి సందర్భం మనకు తెలుసు. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ దరిద్రుడు అంటే లాజరు గారు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇక్కడ మనకు లాజరు గారు సందర్భం కనబడుతుంది ప్రియులారా. లాజరు గారు దేవుని కోసం తన ఒళ్ళు కుళ్ళిపోయినప్పటికీ చివరి వరకు దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకం కలిగి జీవించిన వాడు లాజరు. అలాంటి లాజరు చనిపోయి
అబ్రహాము రొమ్మున అనుకొనుటకు ఎవరి చేత కొనుక్కోబడ్డాడంట? దేవదూతల చేత. దేవదూతలంతా మనకు పరిచర్య చేయడానికి, రక్షణయను స్వాస్థ్యము ఆ పరలోక పట్టణాన్ని పొందుకోవడానికి ఉన్న మనకు, బ్రతుకుతున్న ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు సేవ చేయడానికి ఉన్న సేవకులైన ఆత్మలు. అలాంటి దేవదూతలు మనల్ని పరలోకానికి చేరుస్తున్నాయి, పరదేశుకు చేరుస్తున్నాయి ప్రియులారా. చచ్చిన మరుక్షణం దరిద్రునికి, లాజరుకి చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనుక్కోబడడం జరిగింది ప్రియులారా. అబ్రహాము గారు ఎవరు? విశ్వాసులకు తండ్రి అని చదువుకున్నాం. విశ్వాసానికి ఆధారం లేని ఆ సమయంలో నమ్మి దేవుని ఎంతగానో ప్రేమించి దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి అబ్రహాము గారు. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ, అంటే నీతిమంతులను, దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వారికి మాత్రమే ఈ అపురూపమైన మరో జన్మ, మరో బ్రతుకు ఉన్నది ప్రియులారా. అలా కాకుండా మన కొరకు మనము బ్రతికి చనిపోతే ఒక యోధ తన చోటికి పోవుటకు, నరకానికి జారిపోవుటకు తప్పిపోయినట్లు దేవుని కొరకు బ్రతకకపోతే మనము కూడా తప్పిపోతాం ప్రియులారా, ఖచ్చితంగా. కనుక దేవుడు ఇచ్చిన ఈ చిన్న ఆయుష్కాలంలో చాలా చిన్నది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి అని పోల్చడం జరిగింది. మరి అలాంటి చిన్న ఆయుష్కాలంలోనే దేవుని గురించి మనం బ్రతకాలి ప్రియులారా. అందుకే భూమి మీదకు దేవుడు పంపించడం జరిగింది. ఆ బ్రతుకు పరమార్థాన్ని మనం ఎరిగిన వారంగా మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. అలా బ్రతికిన నాడే మనకు మరో జీవితం ఉంటుంది ప్రియులారా. అలా బ్రతికిన వారే చచ్చి బ్రతికిన వారు. ఈ భూమి మీద తమ కొరకు తమ బ్రతికిన వారు బ్రతికి చచ్చిన వారైతే, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వారు చచ్చి బ్రతికిన వారు ప్రియులారా. వారు నిత్యము ఉండే మహాలోకానికి చేరుకోవడానికి అర్హత సంపాదించిన వారు. కనుక ఈ భూమి మీద చనిపోయిన తర్వాత, లేక ఈ చావే ముగింపు, ఈ చిన్న జీవితమే శాశ్వతం అనుకోకూడదు ప్రియులారా. ఈ చిన్న జీవితం దాటిన తరువాత, లేక ఇది చిన్న జీవితం ముగిసిన తరువాత మరొక జీవితం ప్రారంభమవుతుంది. అది అనంత జీవితం. ఆ జీవితం కోసం, ఆ బ్రతుకు కోసం ఈ భూమి మీద ఉండగానే ఆలోచన చేయాలి ప్రియులారా. ఒక్కసారి ఈ బ్రతుకు చేజారిపోతే, ఒక్కసారి కన్ను మూస్తే మన పరిస్థితి అగమ్య గోచరం, భయంకరమైన నరకానికి జారిపోతాం ఒకవేళ దేవుని కొరకు తెలుసుకొనక, దేవుని కొరకు బ్రతకకపోతే. కనుక దేవుడు ముందుగా సిద్ధపరిచిన పనులన్నీ చేయాలని దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. కనుక దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతకాలి ప్రియులారా. అలా బ్రతికిన వారే చచ్చిపోయినా, ఈ భూమి మీద చనిపోయినా మరో లోకంలో బ్రతుకుతారు, మరో జీవితంలోనికి అడుగు పెడతారు అని దేవుడు చెప్పడం జరిగింది. విత్తనములిచ్చు ఫలవృక్షములన్నీ కూడా దేవుడు చేయడం జరిగింది. కారణం అవన్నీ మనకి ఆహారం అవుతాయని. మరి విత్తనాలు ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, విత్తనములు గల ప్రతి వృక్షము భూమి మొలిపించుగాక అని పలకడం జరిగింది. ఎందుకు మరి విత్తనాలని మనం ఆలోచిస్తే, దేవుడు మరొక వృక్షం రావాలంటే విత్తనం అవసరత ఉంది. మరొక జీవితం రావాలంటే విత్తనము భూమిలో పడి కుళ్ళిపోయి చనిపోయి మరలా మొక్క మహావృక్షం అవుతుంది. మరలా ఎన్నో వందల ఫలాలను మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రియులారా. కనుక విత్తనం అవసరం. ఆ విత్తనం మనకి మరలా భుజించడానికి ఆహారం ఇవ్వడమే కాకుండా దాని నుండి దేవుడు పాఠాన్ని కూడా నేర్చుకోమన్నాడు. సృష్టిని చూస్తే మనకు గుణపాఠం రావాలి ప్రియులారా. ఒక విత్తనం అది మనం చేతిలోనే పెట్టుకుని ఉన్నప్పుడు అది ఒంటిగా ఉంటుంది. అది మట్టిలో పడకపోతే, అది కుళ్ళిపోయి చనిపోకపోతే మరో బ్రతుకు లేదు దానికి. దానిని ఎప్పుడూ చేతిలో పెట్టుకుని, లేక వృధాగా దాన్ని విడిచిపెట్టామనుకో, మట్టిలో పాతకుండా ఉన్నాను కదా, దానికి మరో బ్రతుకు లేదు ప్రియులారా. అందుకే యోహాను సువార్త మనం ఆలోచించినట్లయితే 12వ అధ్యాయం 24వ వచనం చూసి చూడగలిగితే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే ఒక విత్తనం, గోధుమ గింజ గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఒక గోధుమ గింజే కాదు ప్రియులారా, ఒక వరి కానీ, ఒక మామిడి కానీ, కొబ్బరి కానీ, ప్రతి విత్తనము, ప్రతి వృక్షానికి కావాల్సింది విత్తనం. ఆ విత్తనాన్ని ఎప్పుడు మరలా మనకు ఫలిస్తుంది, వృక్షంగా మారుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఒక గోధుమ గింజ గురించి ఇక్కడ చెబుతూ, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. ఆ గింజను మట్టిలో కనుక పాతకపోతే, చల్లకపోతే, మట్టిలో కానీ పొడ్చకపోతే అది ఏమవుతుంది, ఒంటిగానే ఉంటుంది. కానీ అది చచ్చిన ఎడల మట్టిలో పడి కుళ్ళిపోయి చనిపోయిన తర్వాత అది మరలా విస్తారంగా ఫలిస్తుంది అని చెప్పడం జరిగింది. కనుక దేవుడు ఇచ్చిన ఈ జీవితకాలమే జీవితం కాదు ప్రియులారు. ఈ 3 నాళ్ళ ముచ్చట చాలా చిన్న జీవితం, కానీ దేవుడు చనిపోయిన తర్వాత ఇచ్చే జీవితం అనంత జీవితం, మహత్తర జీవితం. అది శాశ్వత కాలం ఉండేది. కనుక ఆ జీవితం కొరకు ఈ భూమి మీద ఉండగానే మనము ప్రయాసపడాలి ప్రియులారా. ఏ పని చేయకపోతే మనం పరలోకానికి వెళ్ళము. ఈ భూమి మీద జీవనోపాధి కొరకు ఏదో ఉద్యోగాలు చేసుకుంటాం. ఆ ఉద్యోగాలలో నెలంతా కష్టపడితే కానీ మనకి జీతం డబ్బులు రావట్లేదు. అలాంటప్పుడు మరి పరలోకం వెళ్ళాలంటే, ఒక లోకాన్ని విడిచి దేవుడున్న లోకం మనం చేరుకోవాలంటే మనం ఇంకెంత కష్టపడాలి ఒకసారి ఆలోచించండి.
ఆషామాషి కాదు ప్రియులారా. పరలోకం మనం చేరుకోవాలంటే ఏ కష్టం పడకుండా, ఏ పని దేవుని పని చేయకుండా మనం వెళ్ళాలి అనుకుంటే పొరపాటు వెళ్ళలేము ప్రియులారా. కనుక మనం దేవుని యొద్దకు చేరాలంటే ఈ లోకంలో కష్టపడాలి. అలా బ్రతికి చనిపోయిన వారే చచ్చి మరో లోకంలో బ్రతికారు, జీవితాన్ని పొందుకోగలిగారు ప్రియులారా. అలాగే మన కళ్ళ ముందు అసహ్యంగా పాకుతున్న ఒక గొంగళి చిన్న పురుగు మనకు పాఠాన్ని నేర్పిస్తుంది ప్రియులారా. చిన్న గొంగళి పురుగు అసహ్యంగా ఉండి అది పాకుతూ ఉన్న ఆ జీవితం నుండి ఎగిరే సీతాకోక చిలుక ఆ దశలోనికి వెళ్ళగలుగుతుంది. కేవలం అది ఎందుకు మరలా ఆ ఉన్నతమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని పొందుకోగలుగుతుందంటే ఆ పురుగుగా ఉన్న జీవితాన్ని అది ఒకవేళ భద్రం చేసుకోనకపోతే అది ఎగిరే అందమైన జీవితాన్ని పొందుకోలేదు ప్రియులారా. కనుక ఉన్న పురుగు లాంటి చిన్న జీవితాన్ని అది భద్రపరుచుకుంటుంది. ఎవరు చంపేయకుండా దానిని చక్కగా ఒక గూడును నిర్మించుకొని దాంట్లో నిద్రపోయి తరువాత మరొక జీవితాన్ని అందమైన రంగురంగుల రెక్కలతో మరొక జీవితాన్ని పొందుకోగలుగుతుంది ప్రియులారా. కనుక ఆ జీవితం దానికి రావాలంటే ఉన్న జీవితాన్ని భద్రపరుచుకోవాలి. కనుక మనము కూడా దాని నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఉన్నతమైన మరో లోకానికి, దేవుడున్న లోకానికి మనం శాశ్వతంగా జీవించి ఆ మహాలోకానికి మనం చేరుకోవాలంటే భూమి మీద బ్రతుకున్న ఈ చిన్న జీవిత కాలంలోనే మనము దీనిని భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకోవడం అంటే ఒక రైతు వరి విత్తనములు మనకు తెలుసు, వాటిని భద్రపరిచి వాటిని మూటగా కట్టి దానిని భద్రపరచడం జరుగుతుంది. ఎప్పుడైతే దానికి చిన్న చిన్న మొలకెత్తిన ధాన్యం వలె తయారైందో అప్పుడు ఆ విత్తనములను తీసుకెళ్ళి రైతు చల్లడం మొదలు పెడతాడు ప్రియులారా. చల్లిన తరువాత మొలకలు రావడం జరుగుతుంది, వరి వంగడాలు రావడం జరుగుతుంది, అలా ధాన్యం మనకు రావడం జరుగుతుంది. ఆ వరి విత్తనాలన్నీ భద్రం చేశాడు. భద్రం చేయకుండా ఎలా పడితే అలా చల్లితే విత్తనములు మరలా ఫలించవు ప్రియులారా. కనుక ఉన్న విత్తనాలను భద్రం చేస్తాడు. అలాగే ఉన్న ఈ జీవితాన్ని మనం దేవుని కొరకు భద్రపరుచుకుంటేనే మనం మరో లోకానికి చేరుకోగలం. కనుక ఒక వాక్యాన్ని దేవుడు చక్కగా మనకు ఈ భూమి మీద ఈ జీవితాన్ని భద్రపరుచుకోవాలని మంచి వాక్యాన్ని యేసుక్రీస్తు వారు చెబుతూ మత్తయి సువార్త ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం మనం చూడగలిగితే, తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొనును. తన ప్రాణమును దక్కించుకోవాలి, ఈ భూమి మీద నేను సుఖపడాలి అని తన కొరకు తాను కేవలం ఆలోచించుకుంటూ బ్రతికితే చివరకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. తన మహాలోకానికి చేరుకోలేడు ప్రియులారా. అలా కాకుండా నా నిమిత్తము అంటే దేవుని నిమిత్తము, దేవుడే ఈ బ్రతుకుని ఇచ్చాడు గనక దేవుని కొరకు బ్రతకాలని ఎవరైతే మహాభక్తులు జీవించినట్లు వారి బ్రతుకులను దేవునికి అంకితం చేస్తారో అలాంటి వారందరూ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని దక్కించుకొనును. ఒక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అదేవిధంగా దావీదు, మహాభక్తులు, మోషే, వీళ్ళందరూ ఒక నావహు దేవునితో నడిచి నీతిమంతుడిగా ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా భక్తులైన వారు ఏ విధంగా అయితే దేవుని కొరకు బ్రతికారో వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద చనిపోయినప్పటికీ మరో లోకంలో బ్రతికి ఉన్నారు ప్రియులారా. మరి ఆ బ్రతుకు కావాలంటే ఈ భూమి మీద మన జీవితాలను దేవుని కొరకు అంకితం చేయాలి. అలాగే యేసుక్రీస్తు వారు మనం ధరించుకున్న మన అన్నయ్యని యేసుక్రీస్తు వారు అదే విధంగా బ్రతికారు. ఈ భూమి మీద ఉన్న దినములలో ఎక్కడా సుఖపడినట్టు దాఖలాలు మనకు కనిపించవు ప్రియులారా. అహర్నిశలు శ్రమించాడు, పగలనక రాత్రనక దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేక ఆత్మలను రక్షిస్తూ దేవుని పిల్లలను దేవుని యొద్దకు చేర్చుటలో ఎంతగానో కష్టపడ్డాడు. శరీరధారి అయిన దినములలో మహారోదన కన్నీళ్లు, తన్ను మరణము నుండి తప్పించగలవానికి అన్నాడు. ఏ మరణం? శరీర మరణం కాదు ప్రియులారా. ఈ మరణం నుంచి తప్పించమని ఎవరో కోరుకున్నా కానీ దేవుడు తప్పించడు. ఎందుకంటే మరణం అందరికీ సంప్రాప్తమైంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోక తప్పదు. కానీ చనిపోయిన తరువాత వచ్చే మరణం అది శాశ్వత మరణం, అది రెండో మరణం అన్నాడు. అదే అగ్నిగుండం. ఆ భయంకరమైన నరకానికి మనం జారిపోకుండా ఉండాలి అంటే మరో మహోన్నత లోకానికి మనం చేరుకోవాలి, మరో బ్రతుకు మనకు కావాలి అనుకుంటే మనం ఈ భూమి మీద బ్రతికి ఉండగానే దేవుని కొరకు కష్టపడాలి ప్రియులారా. మహాశ్రమ, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా బ్రతికాడు ప్రియులారా, దేవుని కొరకు బ్రతికిన మహాభక్తుడు. కనుక ఎంతో మంది భక్తుల జీవిత చరిత్ర దేవుడు మనకు బైబిల్ నందు రాయించాడు. వారు ఏ విధంగా బ్రతికారో నా కోసం, వారందరూ మరలా బ్రతికిన వారు. కనుక చచ్చి బ్రతుకుతావా అంటే ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి చచ్చిన వారు మరో లోకంలో బ్రతుకుతారు. మరో ఉన్నత లోకంలో ఖచ్చితంగా నిత్యము యుగయుగాలు ఉండే మహాలోకం ప్రియులారా. ఆ లోకానికి మనం చేరుకోవాలంటే చివరగా ఒక మాటను చూసి ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి.
మరో బ్రతుకు మనకు కావాలి అంటే చచ్చిపోయిన తరువాత మనం బ్రతకాలి, ఆ అక్షయ శరీరం నిత్యము ఉండే దేవునితో ఉండే ఆనందాన్ని మనం పొందాలి అంటే ఎలా ఉండాలి? ఈ భూమి మీద ఉండగా దేవునికి అనుకూలం, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అన్నాడు. మనకు అనుకూలంగా మనం జీవించడానికి ఈ భూమి మీదకు మనల్ని పంపించలేదు దేవుడు. కనుక దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా బ్రతికుండగానే ఈ భూమి మీద ఈ శవం అయిపోకముందే ఈ శరీరంలో ఉండగానే, ఆత్మ ఉండగానే మనం ఈ శరీరం గురించి ఆలోచించి, దేవుని గురించి ఆలోచించి ఉన్నతమైన మహాలోకాన్ని పొందుకోవాలని చెప్పడం జరిగింది. కనుక బ్రతికి చస్తావా, చచ్చి బ్రతుకుతావా? బ్రతికి చావడం అంటే దేవుని కొరకు కాక తన కొరకు ఈ భూమి మీద బ్రతికి చనిపోయిన వారందరూ భయంకర నరకాగ్నికి జారిపోతున్నారు ప్రియులారా. అదేవిధంగా చచ్చి బ్రతుకుతావంటే చనిపోతే మరో బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు కావాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికి చనిపోతే మనం ఉన్నత లోకానికి, దేవుడున్న లోకానికి చేరుకోగలం. కనుక బ్రతికి చస్తావా, చచ్చి బ్రతుకుతావా అనే అంశాన్ని నేర్చుకున్న మీరు దేవుని కొరకు బ్రతికి దేవుడున్న లోకంలో యుగయుగాలు ఆనందంగా ఉంటారో, లేక కేవలం మన కొరకు మనం బ్రతకాలి అనుకుని ఎవరిష్టానుసారంగా వారు బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చక మరణిస్తే చచ్చిన మరుక్షణం మహా పాతాళ గుండానికి జారిపోతాం. కనుక ఈ విషయాన్ని అతి కొద్ది చిన్న జీవితకాలంలోనే తెలుసుకోనకపోతే ఆ భయంకర నరకం తప్పదు ప్రియులారా. కనుక ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.